రేపు రాబోయే డిఎస్సీని దృష్టిలో పెట్టి ఎలా చేస్తున్నారంటారా? ఈరోజు కొంతమంది ఆ డిఎస్సీ అభ్యర్థులతో జగన్మోహన్ రెడ్డి సమావేశాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు డిఎస్సీ అభ్యర్థులతోటి సమావేశం అనేది అదంతా చేయగలిగే కెపాసిటీ ఉన్నాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ 5 సంవత్సరాల కాలంలోనే 6100 పోస్టులు రిలీజ్ చేస్తానని చెప్పని వెళ్తే అప్పుడు అవకతవకలు జరిగినాయి అని చెప్పని కోర్టులు కూడా ఉత్తర్వులు చెప్పి చేసింది. మీరు ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేయడంలోనే ఫెయిల్యూర్ టోటల్గా. తర్వాత గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి సీఎంఐ 12వ తారీఖున సీఎంఐ 13వ తారీఖున డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి అలాగే 16,000 మందికి ఎంప్లాయ్మెంట్ కుదిర్చారు. ఎగ్జామ్ జరిగి అలాగే వీరేం చేశారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు కూడా ఎగ్జామ్స్ కానీ డిఎస్సీ నోటిఫికేషన్ కానీ పారదర్శకంగా జరుగుతుందని చెప్పని కూడా క్లియర్ కట్గా ఇచ్చింది. కానీ దాన్ని ఏదో విధంగా తప్పుదారి పట్టించడానికి ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాళ్ళని మళ్ళీ బ్లేమ్ చేయడానికి మైక్ ఉంది కదా అని ఇష్టం చేయడానికి మాట్లాడమే తప్ప కరెక్ట్గా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ డిఎస్సీ ఫుల్ ఫామ్ చెప్పమన్నా కూడా చెప్పలేని పరిస్థితి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కొత్తగా 3500 పోస్టులు రిలీజ్ చేస్తూ దానికి నోటిఫికేషన్ ఇచ్చింది కూడా ఏది మన ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి పారదర్శకంగా జరుగుతున్నటువంటి గవర్నమెంట్లోని డిస్టర్బెన్స్ చేయడానికి మీ రౌడీ రాజకీయాలు మీ నాయకులకి మీ కార్యకర్తలకి నచ్చుతాయి. ఇక్కడ ఎవరు ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీలు కూడా ఎంటర్ అవ్వు. మీరు గనక ఏదైనా డిస్టర్బ్ చేయదలుచుకుంటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీడియా ముందు నత్తిగా ఎలాగైతే మాట్లాడుతున్నారు ఇంకోసారి అలా మాట్లాడుకోకుండా కూడా చేసే పరిస్థితిలోకి తీసుకెళ్తామని చెప్పని ప్రతి ఒక్కరు మీకు హెచ్చరిస్తున్నాము. మీరు నోరు మూసుకొని ఉండటం ఎంతో మంచిది. డిఎస్సీ నోటిఫికేషన్ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే ఇది మొత్తం మీద చూస్తే కానీ మరికొంతమంది యువకులు కూడా ఎట్లా చూస్తారు దీన్ని? మీరు ఉద్యోగాలు ఇచ్చారు, మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు, ఎట్లా?